హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను అతి తక్కువ ధరలో 25 రకాల హౌస్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చానండి. మన పూజా మందిరంలోకైనా, బాల్కనీలోకైనా, కిచెన్‌లోకైనా, బాత్రూమ్‌లోకైనా ఎక్కడైనా గానీ ప్రతిరోజు యూజ్ అయ్యే యూజ్‌ఫుల్ ఐటమ్స్ అనమాట. క్వాలిటీ గానీ, ఏదైనా గానీ ఎక్సలెంట్‌గా ఉందండి. చాలా బడ్జెట్‌లో అయితే వచ్చేసాయి. మరి లేట్ చేయకుండా చూసేద్దాం రండి. స్టార్టింగ్ పూజ ఐటమ్స్‌తో అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఇది చూస్తున్నారు కదా! సిరామిక్‌తో వచ్చిన తులసి కోట అనమాట. మనకి అపార్ట్మెంట్స్‌లో ఉండే వాళ్ళకి స్పేస్ ఉండదు కదండీ! అలాంటి వాళ్ళకి గానీ, ఇండివిజువల్‌లో ఉండి స్పేస్ లేని వాళ్ళకి కానీ చాలా బాగా యూజ్ అవుతుందండి. చూస్తున్నారు కదా మీకు ఎంత బాగుందో. చాలా వెయిట్ కూడా ఉంది. అసలు సిరామిక్ అంటేనే వెయిట్ ఉంటుంది కదండీ! మనం ఇది ఎండలో పెట్టుకున్నా, వానకి తడిచినా ఏం కాదండి. కలర్ షేడ్ అవుతుంది అనే ప్రాబ్లం కూడా లేదు. 4.1 స్టార్ రేటింగ్‌తో రూ. 593కే వచ్చేస్తుందండి. చూస్తున్నారుగా ఎంత బాగుందో చూడండి. లోపల లోతు చూసారా ఎంతుందో. ఇలాంటి వాటిల్లో పెట్టుకున్నాం అనుకోండి చూడడానికి అందంగా ఉంటుంది. చక్కగా తులసి చెట్టు పెట్టుకోలేకపోయామే అనే బాధ కూడా ఉండదండి. మీలాంటి వాళ్ళ కోసమే తీసుకొచ్చాను నేనైతే ఇది మాత్రం. మీరు ఎక్కడా వెతుక్కోకుండా చక్కగా కొనుక్కోవచ్చండి. చూసారు కదండి. ఇప్పుడు తులసి కోట కొనుక్కున్నాం. పెట్టుకోవడం ఎలా? అందుకే మీరు దాని గురించి ఆలోచించకుండా దానికి కూడా ఇలా స్టాండ్ అయితే తీసుకొచ్చానండి. ఇప్పుడు బాల్కనీ ఉంటుంది కదా, బాల్కనీలో చక్కగా ఇది తగిలించేయచ్చు. ఇలా క్లాంప్స్ ఇస్తారనమాట. చూసారు కదా ఎంత బాగుందో చూడండి. ఇది కూడా మంచి రేటింగ్తో అయితే ఉందండి. చూసారా? ఇందులో మనకి కలర్స్ కూడా ఉన్నాయండి. వైట్ ఉంది, బ్లాక్ ఉంది. నేనైతే బ్లాక్ పెట్టాను. మీకు ఏది కావాలంటే అది తీసేసుకోవచ్చు. స్టాండ్ మనం తగిలించేసేసి ఇలా పెట్టుకోవచ్చండి. చూస్తున్నారా? మళ్ళీ మీరు ఇది కొనుక్కున్నాము ఎక్కడ పెట్టాలి అనే ఆలోచన టెన్షన్ లేకుండా తీసుకొచ్చానండి మీకు. చూస్తున్నారు కదా చక్కగా ఇటొకటి పూల కుండీ పెట్టుకున్నాం అనుకోండి, తులసి చెట్టు దగ్గర చక్కగా అటు ఇటు పూలు పూసి అందంగా ఉంటుంది. నిద్ర లేగవంగానే చూసామనుకోండి మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఏమంటారు? ఇది చూసారు కదండి తులసి కోట అనమాట. సిరామిక్లో వస్తుంది. చూసారా ఎంత బాగుందో చూడండి. సేమ్ మనకి అందులోనే ఎల్లో కలర్ వచ్చిందండి. ఇది కూడా మనకి 4.5 స్టార్ రేటింగ్తో. ఇదైతే మాత్రం రూ. 453 పడుతుందండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడండి. ఇది వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది. అంటే అచ్చం తులసి కోట మోడలే ఇచ్చారండి. ఇదైతే మాత్రం చాలా బాగుంది అసలు. ఇది వచ్చేసరికి మనకి 3.5 స్టార్ రేటింగ్తో రూ. 206కే వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా. అంటే రేటింగ్ ఎందుకు తక్కువ ఉంది కూడా చెప్తానండి. ఇది కొంచెం డల్గా అనిపిస్తుంది అనమాట. వాటి అంత అట్రాక్షన్గా లేదండి. అందుకనే 3.5 స్టార్ రేటింగ్ ఉందేమో అనుకుంటున్నాను. కానీ మామూలుగా అయితే మాత్రం తులసి కోట చాలా బాగుందండి. ఇది చూసారు కదండి మనకి 164 రూపీస్లోనే వచ్చేస్తుందండి. చూడండి ఎంత బాగుందో చూడండి. అచ్చం మనకి తులసి కోటలాగే ఉంది కదా. చూస్తున్నారా? మనకి ఇందాకటి వాటికన్నా కొంచెం సైజ్ తగ్గుతుందండి. మనకి సైజుని బట్టి కాస్ట్ అనేది పెరుగుతుందండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. మీకు అస్సలు స్పేస్ లేదు అనుకుంటే చక్కగా ఒక క్లాంప్ కొట్టేసేసుకొని అయినా మనం ఇది అనేది పెట్టేసుకోవచ్చు. చూస్తున్నారుగా ఎంత బాగుందో చూడండి. తులసి కోట కొనుక్కున్నాం, స్టాండ్ కొనుక్కున్నాం పెట్టుకోవడానికి. మరి దీపం కూడా కావాలి కదా. మరి గాలికి కొండెక్కకుండా ఇలా గ్లాస్తో వచ్చిన దీపం అయితే తీసుకొచ్చానండి. చూసారుగా ఎంత బాగుందో చూడండి. ఇది వచ్చి మనకి ఇత్తడితో వస్తుందండి. ఇలాగా మనం ఓపెన్ చేసి చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు ఎప్పటికప్పుడు. గాలికి కొండెక్కకుండా ఇలా పెట్టుకోవచ్చు అనమాట. చూసారుగా ఎంత బాగుందో. మనకు అంత పెద్దది ఎందుకు అనుకుంటే ఇది చూడండి ఎంత చిన్నదో చూసారా. చాలా బాగుంది కదా. అంటే కొంచెం స్పేస్ తక్కువగా ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని ఇలా కూడా తీసుకొచ్చానండి. మీకు ఏది నచ్చితే అది తీసుకుంటారు అని. మరి దీపం తీసుకొచ్చాం, మరి ధూపానికి కూడా కావాలి కదా, అందుకనే ఇలా తీసుకొచ్చాను. ఎంత బాగుందో చూడండి. మనం ధూపం వెలిగించేసి ఇందులో పెట్టేసి ఇలా పెట్టామంటే మనం చెయ్యి కాలకుండా ఇల్లంతా మనం అనేది ధూపం వేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మనకి బ్రాస్ వస్తుందండి. చూసారా మన చెయ్యి కాలకుండా వుడ్ హ్యాండిల్ అయితే ఇచ్చారు. ఇక్కడ పట్టుకోవడానికి కూడా వుడ్తోనే హ్యాండిల్ వస్తుంది. చాలా ఈజీగా తీసుకోవచ్చండి. ఇది చూసారు కదండి. ఇది కూడా మనకి ధూపం వేసుకునేది అనమాట. మెటల్ వస్తుంది ఇది. ఇలా మనకి వుడ్ హ్యాండిల్తో చాలా బాగా ఇచ్చారండి. ఇది రిమూవ్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. చూస్తున్నారా ఇలాగా మళ్ళీ ఈజీగా పెట్టుకోవచ్చు దీనికి. అంటే మనం ఎప్పుడైనా క్లీన్ చేసుకునేటప్పుడు అలాగా ఈ వుడ్ తడిచి పాడవకుండా అలా ఇచ్చారండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడండి.
మీకు బ్రాస్ వద్దు, కొంచెం డిజైన్గా కావాలి అనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు అనమాట. ఫాస్ట్గా చూపించేస్తానండి. మన పూజ ఐటమ్స్ అయితే అయిపోయాయి. నెక్స్ట్ కిచెన్ ఐటమ్స్ చూసేద్దాం. ఇవి చూసారు కదండి, మనకి చక్కగా క్యాప్ వస్తుంది, లోపల ఇలాగా స్టెయిన్లెస్ స్టీల్తో వచ్చిన మగ్స్ అనమాట. మనకి 4.5 స్టార్ రేటింగ్తో ఈ రెండు కూడా 179 రూపాయలకే వచ్చేస్తున్నాయండి. అసలు ఎంత బాగున్నాయో చూడండి. అసలు ఇవి ఎందుకు తీసుకొచ్చాను అంటే, మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, మనం గాజు గ్లాస్లోనో స్టీల్ గ్లాస్లోనో ఇచ్చామనుకోండి, ఆ వేడి తగిలి కింద పడేస్తారు. వాళ్ళని అరవడం, వాళ్ళు నొచ్చుకోవడం, పాలు వేస్ట్ అవ్వడం, ఇవన్నీ ఎందుకండి? సింపుల్గా 170 రూపాయలు పెట్టేస్తే 2 కప్స్ వచ్చేస్తున్నాయి కదా, ఎవరి కప్పు వాళ్ళు పట్టుకొని కమ్మగా తాగేస్తారు. ఏమంటారు? నెక్స్ట్ చూసేద్దామా? చాలా బాగుంది, క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉందన్నమాట. అసలు హ్యాండిల్స్ కానీ ఏదైనా కానీ చాలా బాగా ఇచ్చారు. ఈ పాన్ చూసారు కదండి, మనకి 20 సెంటీమీటర్స్ విడ్త్లో అయితే వస్తుందండి. చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. అసలు ఎంత వెయిట్ ఉందో తెలుసా? ఈజీగా 1.5 కేజీన్నర వెయిట్ అయితే ఉంటుందండి. మనం ఏ ఫ్రై చేసుకున్నా ఏదైనా కానీ అడుగు పట్టకుండా ఉంటుంది. నాన్ స్టిక్ వాటికన్నా కొంచెం బెటర్ అనే చెప్పాలండి. ఇవైతే మాత్రం ఇప్పుడు లేటెస్ట్గా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇవి. దీని మీదకి ఇలా గ్లాస్ లిడ్ అయితే ఇచ్చారండి. చూడండి, లిడ్ కూడా అసలు ఎంత వెయిట్గా ఎంత బాగుందో చూసారా. 4.1 స్టార్ రేటింగ్తో 1282 రూపాయలకి అయితే వచ్చేస్తుందండి. చాలా బాగుందన్నమాట. అసలు చూడండి, ఈ పాన్ చూసారు కదండి, మనకి 24 సెంటీమీటర్స్ విడ్త్తో అయితే వస్తుందండి. 2 కేజీ వెయిట్ అయితే ఉందండి. అసలు హ్యాండిల్ కూడా చాలా బాగా ఇచ్చారు. దీని మీదకి వచ్చేసరికి మనకి స్టీల్ మూత ఇచ్చారండి. చూస్తున్నారు కదా, హ్యాండిల్ కూడా ఎంత బాగుందో. ఇది మనకి 4.4 స్టార్ రేటింగ్తో 906 రూపాయలకే వచ్చేస్తుందండి. ఈ పాన్ చూసారు కదండి, చాలామంది అల్యూమినియం వాడకూడదు అంటారు కదా, కానీ ఈ పాన్స్ అయితే ఎంతమంది కొన్నారో తెలుసా? 4 స్టార్ రేటింగ్తో 460 రూపాయలకే వచ్చేస్తుందండి. మరి ఎక్కువ వెయిట్ అయితే లేదు, కాకపోతే ఒక 1/2 కేజీ వెయిట్ అయితే ఉంటుందండి. హ్యాండిల్ చూసారు కదా ఎంత బాగా ఇచ్చారో. దీన్ని మనం ఇండక్షన్ మీద కూడా పెట్టుకోవచ్చండి. పాన్ పరంగా అయితే చాలా బాగుందండి. మీకు నచ్చితే మీరు తీసుకోండి, అంతేగాని నేను దీన్ని ప్రమోట్ అయితే చేయట్లేదండి. మళ్ళీ మీరు అల్యూమినియంస్ ఇట్లాంటివి తీసుకొచ్చి వండుకొని తిని చావమంటున్నారా అని మాత్రం నన్ను అనకండి. మంచి రేటింగ్ ఉంది కదా అని తీసుకొచ్చాను. ఇవి చూసారు కదండి, మనకి గ్రానైట్లో నాన్ స్టిక్ కుక్వేర్ సెట్స్ అనమాట. మనకి 3 పీస్ అయితే వస్తాయండి. చూస్తున్నారు కదా ఎంత పెద్దదో. మనం 1.5 కేజీన్నర బిర్యానీ అయితే చక్కగా వండుకోవచ్చండి. అది పెద్దది. ఇది వచ్చేసరికి రెండోదండి, ఇది మూడోది అనమాట. దీనిలో అయితే 1/2 కేజీ రైస్ అయితే వండుకోవచ్చు. దీనిలో అయితే ఈజీగా 1/3 కేజీ వండుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. మంచి వెయిట్ కూడా ఉంది. అలాగే మనం ఇండక్షన్ మీద కూడా చేసుకోవచ్చండి. 58% ఆఫర్లు అయితే ఉందండి. మనకి 1900 రూపాయలకే వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. వీటి మీదకి ఇలా గ్లాస్ లిడ్స్ అయితే ఇచ్చారండి. మూడిటికి కూడా 3 ఇచ్చారు. ఇవి హ్యాండిల్స్ అండి. మనకి మూతకి కానీ బౌల్స్ కానీ సైడ్లో వచ్చే హ్యాండిల్స్ అనమాట. మనకి ఇలా సపరేట్గా ఇచ్చారండి, అంటే మనకి ప్యాక్ చేసేటప్పుడు ఇరిగిపోకుండా. చూసారు కదా చాలా బాగున్నాయండి. అసలు హ్యాండిల్స్ కూడా ఎంత బాగున్నాయి, చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు. ఈ బాటిల్స్ చూసారు కదండి, 1 లీటర్ కెపాసిటీ అనమాట. అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. 4.2 రేటింగ్తో అయితే 4 బాటిల్ 630 రూపీస్కి అయితే వచ్చేస్తున్నాయండి. చూస్తున్నారు కదా, అదే మనకు షాపింగ్ మాల్స్లో అనుకోండి ఈజీగా ఒక్కొక్క బాటిల్ 200, 230 అయినా చెప్తారు కదా. మనకి ఇందులో అయితే ఒక 200 సేవ్ చేసుకోవచ్చండి. అంతకన్నా ఎక్కువ ఏం తగ్గలేదన్నమాట. ఇవి చూసారు కదండి, మనకి ప్యాక్ ఆఫ్ 4 వస్తాయన్నమాట. వీటిలోకి మనకి చక్కగా ఇలా స్పూన్స్ అయితే ఇచ్చారండి. స్పూన్ కన్నా కొంచెం పెద్దదన్నమాట. చక్కగా మనకి డైనింగ్ టేబుల్ మీదకి లేదా సర్వింగ్కి చాలా బాగుంటాయండి. అసలు చూస్తున్నారు కదా, సెట్ అనమాట 4 వస్తాయి. అసలు మంచి రేటింగ్తో అయితే జస్ట్ 587 రూపాయలకే వచ్చేస్తున్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా, మనకి బాగా వెయిట్ అయితే ఏం లేదు, కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇది చూసారు కదండి, ఇది మనందరికీ తెలిసిందేనండి. చాలామంది ఈ గులాబీ పువ్వుల్ని తయారు చేయాలి అంటే కొంచెం కష్టపడతారు, ఎందుకంటే దీని నుంచి అది ఈజీగా రిమూవ్ అవ్వదని. కానీ ఇలాంటిది కనుక తీసుకున్నాం అనుకోండి, ఇది మనకి మెటలే, కాకపోతే మనకి నాన్ స్టిక్ కోటింగ్ అయితే వస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడండి. అసలు హ్యాండిల్ కూడా బాగా ఇచ్చారు పట్టుకోవడానికి. 4.1 స్టార్ రేటింగ్తో జస్ట్ 172 రూపీస్కే వచ్చేస్తుందండి. ఇవాళ చీకటి పడిపోయిందండి, అంటే ఇన్ని ఐటమ్స్ చూపించాలి కదా, మీకు అంత బాగా కనిపిస్తుందో లేదో కానీ. చూస్తున్నారా, ఎలాగో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా, పిల్లలు ఇంట్లో ఉంటారు,
మరి అలాంటప్పుడు వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి కదా. అలా డిఫరెంట్గా చేసామనుకోండి వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు. ఇది వచ్చి మనకి ఇలా ఓపెన్ అవుతుందండి చక్కగా. ఇలా మనం బిర్యానీ అలాంటివి చేసినప్పుడు బిర్యానీ దినుసులు ఉంటాయి కదండి, అవన్నీ దీనిలో వేసేసి మనం వాటర్లో వేసామనుకోండి దానిలోని ఫ్లేవర్స్ అన్నీ చక్కగా ఆ వాటర్లోకి దిగిద్ది అనమాట. పిల్లలు బిర్యానీ చేసేటప్పుడు అవన్నీ ఉన్నాయనుకోండి వాళ్ళు తినరు. ఏరి నాకొద్దు అని గోల్ చేస్తారు కదా. అలాంటి వాళ్ళ కోసం బాగా యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే గ్రీన్ టీ తాగుతారు కదా, అలాంటి వాళ్ళకి కూడా బాగా యూజ్ అయ్యే ఐటమ్ అనమాట. అసలు ఇది చూడండి, కిచెన్ ఐటమ్స్ అయితే అయిపోయాయండి. నెక్స్ట్ మనం ఇవి చూసారు కదండి, ఇవి కిచెన్ మ్యాట్స్ అనమాట. 4.5 స్టార్ రేటింగ్తో 294 రూపాయలకే వచ్చేస్తున్నాయండి. టైల్స్ కానీ ఫ్లోర్ కానీ ఉన్నప్పుడు కొంచెం నూనె కానీ లేదు జస్ట్ వాటర్ పడినా లేదు మన కాళ్ళు కొంచెం తడిగా ఉన్నా కానీ స్లిప్ అయిపోతూ ఉంటుంది కదా, అలా కాకుండా మన కిచెన్లో అంటే ఎల్ షేప్లో ఇది వచ్చేసరికి ఇలా అనమాట. మనం ఇలా వేసేసామనుకోండి వంటగదిలో చక్కగా మనం నుంచొని వంట చేసుకున్నప్పుడు ఆయిల్ పడినా వాటర్ పడినా ఏది పడినా కానీ కాలు స్లిప్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇంకొకటి ఏంటంటే వైట్ టైల్స్ అలా ఉన్నాయనుకోండి అవి పడి మరకలుగా ఉంటుంది కదా, తుడిచినా లేదా వాటర్ పడినప్పుడు గార పడుతుంది. అలా టైల్స్ పాడవకుండా చాలా సేఫ్టీగా అయితే ఉంటాయండి మన కాళ్ళు. ఎందుకంటే పడ్డామనుకోండి కాళ్ళు ఇరుగుతాయి కదా, అదనమాట. చూసారు కదా, ఇది కూడా కిచెన్ మ్యాట్సేనండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చి మనకి 1 ఫీట్ పైనే ఉంటుంది. అలాగే ఇది వచ్చి 4 ఫీట్ వస్తుందండి. చూసిన చాలా పెద్దదనమాట ఇందాకడ దానికన్నా కూడా. డిజైన్ చూసారు కదా, అంటే మన ఫ్లోర్ని బట్టి అంటే టైల్స్ మనం వేయించుకునే టైల్స్ని బట్టి మన టేస్ట్ని బట్టి మనం ఒకటే చూపించామనుకోండి అది మనకు నచ్చలేదు అనుకో డిసప్పాయింట్ అవుతాం కదా. అందుకనే కొన్ని టైప్స్ ఆఫ్స్ అయితే తీసుకొచ్చేసాను. మనకి ఇవి 4.3 స్టార్ రేటింగ్తో 350 రూపీస్కే వచ్చేస్తున్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఇది చూసారు కదండి, ఇది ఇంకొక టైప్ అనమాట. చూడండి, అంటే కొంచెం డిజైన్ పరంగా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్గా ఉంటుందండి. వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి, కొన్నిటిలో అయితే అన్నిటిలో లేవు. కానీ మనకి ఇది వచ్చి 4.2 స్టార్ రేటింగ్తో జస్ట్ 290 రూపీస్కే వచ్చేస్తుందండి. చూడండి, ఇవి చూసారు కదండి, చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చేస్తాయండి. జస్ట్ 250 రూపీస్లోనే 4.4 స్టార్ రేటింగ్తో అయితే ఉన్నాయండి. ఇది జస్ట్ మనకి సింపుల్గా మనకి డీసెంట్గా లుక్ కావాలి అనుకున్న వాళ్ళకి బాగా సెట్ అవుతాయండి. చూస్తున్నారు కదా, ఈ మ్యాట్స్ చూసారు కదండి ఎంత బాగున్నాయో చూడండి. అసలు వైట్ టైల్స్ మనకైతే అద్దరిపోయిద్ది అనమాట. అసలు మన కిచెన్ లుక్కే మారిపోతుందండి. ఇవి చూసారు కదండి ఎంత బాగున్నాయో అసలు. ఇవైతే మాత్రం చాలా బాగున్నాయి. 4.1 స్టార్ రేటింగ్తో జస్ట్ 340 రూపీస్కే వచ్చేస్తున్నాయండి. చూడండి, అమ్మ మీకు బ్యాక్ సైడ్ చూపించలేదు కదా, బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. మనకి టైల్స్ మీద కానీ ఫ్లోర్ మీద కానీ మనకి స్కిడ్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదన్నమాట. ఇవి చూసారు కదండి, ప్యాక్ ఆఫ్ 2 వస్తాయన్నమాట. ఇవి బాత్రూమ్ మ్యాట్స్ అండి. మనం చక్కగా బాత్రూంలో నుంచి బయటకు వచ్చినప్పుడు కనుక ఇవి వేసాము అంటే ఆ తడి కాళ్ళతో కాళ్ళు అనేవి స్కిడ్ అవ్వకుండా ఉంటాయి. ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఉన్న ఇంట్లో అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఇది చూసారు కదండి, ఇది కూడా మనకి బాత్రూమ్ మ్యాట్ అనమాట. మనం స్నానం చేసినప్పుడు అలాగా కొంచెం పెద్దవాళ్ళు అలా ఉన్నారనుకోండి వంగి కాళ్ళు రుద్దుకోవడం అలాంటివి అంటే చేయడం కష్టం కదండి, అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి ఇదైతే. ఇంకొకటి ఏంటంటే మనకి బాత్రూంలో వేసామనుకోండి ఇది కొంచెం కూడా స్కిడ్ అవ్వదు అనమాట. మనం వాటర్ ఎలా వాడినా సర్ఫ్ కానీ లేకపోతే సోప్స్ పడినా కానీ ఇది స్కిడ్ అవ్వదు, చక్కగా బాత్రూంలో సెట్ అయిపోతుందండి ఇది. చూసారు కదా, మనకి 4.4 స్టార్ రేటింగ్తో 220 రూపీస్కే వచ్చేస్తుందండి. చూసారు కదండి ఎంత మంచి యూజ్ఫుల్ ఐటమ్స్ తీసుకొచ్చానో. వీటన్నిటి లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీకు కావాలి అంటే వెంటనే చెక్ చేసేయండి. మీరు నేను చూపించిన కాస్టే ఉంటుంది అని మాత్రం అనుకోవద్దండి. కొంచెం కాస్ట్ తగ్గొచ్చు పెరగవచ్చు, అది నా చేతుల్లో అయితే లేదండి. నేను జస్ట్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది అయితే రివ్యూ అయితే ఇస్తున్నాను. మరి నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.